లోక్సభలో గలమెత్తినందుకు సస్పెన్షన్కు గురైన ఎంపీలకు ఊరట లభించింది. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 7 ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ లోక్సభ విప్ సురేష్ ధృవీకరించడంతో రేపటి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి సభకు హాజరు కాబోతున్నారు. సస్పెన్షన్ ఎత్తివేత సమాచారంపై స్పందించిన చామల కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకవేళ స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించి తమకు ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఊరుకోబోమని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాబోయే 2 వారాల బడ్జెట్ సెషన్స్ లో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను సభలో గట్టిగా వినిపిస్తామని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీల సస్పెన్షన్ ని ఎత్తివేయడం జరుగుతుందని, ఇది మంచి పరిణామం. ఎందుకంటే సంవత్సరం పొడుగుతో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎందుకంటే ఈ సెషన్లో బడ్జెట్, ఇప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్స్, రైల్వేస్, అగ్రికల్చర్, ఇంకా చాలా అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు నన్ను ఎన్నుకొని ఇక్కడ పంపించింది అక్కడ సమస్యలను పరిష్కారం చేయాలని. ఎన్నో ఇష్యూస్ తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు కూడా రేపు వస్తున్నారు. చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లోర్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో మా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా అందులో పార్ట్ కావాలి. కాబట్టి ఈ మంచి పరిణామాన్ని స్వాగతిస్తున్నా. మీరు ఒకసారి చూసినట్టయితే మేము సస్పెన్షన్ కావడానికి కూడా కారణం ఏంటంటే మాకు సరైన అవకాశాలు వస్తలేవని. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఏదైతే మైక్ ఇవ్వకుండా కట్ చేయడం, ఏదైతే ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద జరుగుతున్న డిబేట్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదన్న విషయంలో మేము స్పీకర్ గారు అటెన్షన్ కోసం మేము 8 మంది ఎంపీలు స్పీకర్ దగ్గర పోవడం జరిగింది. రానున్న రోజులలో మేము ఇటువంటి చర్యలు చేయాలన్న ఇంట్రెస్ట్ మాకు లేదు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము అడగాలని కోరుకుంటున్నాం. కానీ అటువంటి సందర్భాన్ని కూడా రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసినట్టయితే స్పీకర్ అనే వ్యక్తి మొత్తం భారతదేశంలో గెలిచినటువంటి 543 మంది ఎంపీలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది.